ఒక దట్టమైన అడవిలో కార్చిచ్చు మొదలైంది. ఆ మంటలు వాటికి అడ్డొచ్చిన చెట్లని, పుట్లని, జంతువుల్ని దహించి వేస్తూ ముందుకు సాగుతోంది. ఇదంతా చూసి అక్కడున్న మిగతా జంతువులన్నీ భయంతో అక్కడి నుండి ఎట్లాగైనా బయటపడాలని పరుగు తీయసాగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న పిట్ట ఆ పక్కనే ఉన్న నదికి అలాగే ఈ మంటల మధ్యలో తిరుగుతూ ఉంది. తను ఆ చిన్న ముక్కుని నదిలో ముంచి ఆ నీళ్ళని కొంచెం కొంచెంగా తీసుకెళ్ళి ఆ మంటల మీద పడేస్తూ ఉంది. ఈ తతంగం అంతా ఒక నక్క చూసి, నీకేమైనా బుద్ధి ఉందా, ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు, అండ్ ఏం చేస్తున్నావు అని అర్థమవుతుందా, నువ్వు తీసుకెళ్లే ఆ కాసి నీళ్లు ఆ మంటల్ని ఆర్పుతాయని అనుకుంటున్నావా, పిచ్చిదానా, ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూసుకో అని చెప్పింది. దానికి ఈ పిట్ట ఏమని బదులిచ్చిందంటే, నేను చేయగలిగింది చేస్తున్నాను, వీలైతే ఒక చెయ్యి వేయి, లేకపోతే పారిపో. ఈ సంభాషణ అంతా గమనించిన ఒక ఏనుగు ఆ చిన్న పిట్ట మాటలకి ఇన్స్పైర్ అయ్యి తను కూడా తన తొండాన్ని నీళ్లలో ముంచి అటు ఇటు పరుగు తీస్తూ ఆ మంట మీద నీళ్ల తుంపరిని చల్లడం మొదలుపెట్టింది. ఇంకిలా ఒకరిని చూసి ఒకరు, కోతులేమో తడి ఆకుల్ని తీసుకెళ్ళి మంట మీద వేయడం, నక్కలేమో చిన్న చిన్న గుంతల్ని తవ్వి మంటల్ని స్లో చేయడం స్టార్ట్ చేశాయి. ఇలా జంతువులన్నీ కలిసి వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు వాటికి ఇల్లైన ఆ అడవిని కొంతైనా కాపాడుకోగలిగాయి. సో ధైర్యం అనేది భయం లేకుండా ఉండడం కాదు, అది ఉన్నా కూడా నెక్స్ట్ స్టెప్ తీసుకోవడమే అసలైన ధైర్యానికి నిర్వచనం. ఒక్కోసారి నువ్వు ధైర్యంతో చేసే చిన్న పని అయినా అది సమాజంలో కొంతమందినైనా ఇన్స్పైర్ చేసి ఒక బిగ్ డిఫరెన్స్ తీసుకురాగలదు.